హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. నా ఛానల్ చూస్తున్నందుకు మీకు అందరికి ధన్యవాదాలు. ఈరోజు అయితే పొట్లకాయ అండి, పొట్లకాయ కర్రీ అయితే చేద్దామండి డిసైడ్ అయ్యాను. యాక్చువల్గా నేను చిన్నప్పుడు మా పెదమ్మ వాళ్ళ ఇంటికాడ చూసేదాన్ని. పొట్లకాయ అయితే ఒక్కొక్కటి పాములాగా పైన పందిరేసి నీట్గా కిందకి ఆలాడేసేవాళ్ళు అండి. అప్పుడైతే అసలు ఎంత పెద్దయో, నేనైతే పాములే అనుకునేదాన్ని. తెల్లపాము ఎలాడుతుందని తర్వాత తెలిసింది అది పొట్లకాయ అని. కానీ ఇప్పుడేమో ఇవన్నీ బుడ్డ వస్తున్నాయి. ఇప్పుడు పెద్ద పొట్లకాయలు చూసి చాలా రోజులైంది, అసలు ఇప్పుడు కనిపించట్లేదు. ఎందుకనేది నాకు కూడా ఐడియా లేదు. యాక్చువల్గా అయితే నేను ఫస్ట్ ఇలా పొట్టు తీసేస్తానండి, పైన నైఫ్తో తీసేసి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఉప్పు పసుపు వేసి బాగా పిసుక్కోవాలండి. ఇలా పిసకడం ద్వారా పైన ఏదైనా ఉన్నా క్లియర్గా వెళ్ళిపోయిద్ది. యాక్చువల్గా చెప్పాలంటే నేను ప్రతిసారి చెప్పే మాటేనండి, నేను ఏ కూర వండినా దాంట్లో మసాలా అనేది వేయను. యాక్చువల్గా చెప్పాలంటే ఈరోజైతే వార్తలు చూసారో లేదో మీరు, ఈటీవీ వార్తల్లో దాంట్లో అయితే క్లియర్గా చెప్పారండి, కల్తీ మసాలా అంటే పంపిస్తున్నారని. దయచేసి ఇలాంటి మసాలాని మీరు వాడొద్దని నేను చిన్నగా విన్నపం చేసుకుంటున్నాను. ఏదైనా ఇంట్లో దంచుకున్నవి మనం తయారు చేసుకుని అయితే నో ప్రాబ్లము. ఇది చూశారు కదా, నేను ఎలాంటి మసాలా అయితే నిజంగానే వాడను. నా కూరలు కూడా మా ఇంట్లో వాళ్ళు హ్యాపీగా తింటారండి. ఎందుకంటే నేను ఫస్ట్ నుండి ఏం మసాలాలు వేయకుండా చిన్న ఉల్లిపాయలు వేస్తాను. చికెన్ అయితే ధనియాల పొడి దంచి వేస్తానండి, ఇంకా అంతే. దానికంటే వేయను. ఎందుకంటే ఇప్పుడు బాగానే ఉంటుంది ఫ్రెండ్, మనకి నోటికి టేస్టీగా బాగుండాలని. కానీ మనకు వయసు పెరిగే కొద్దీ చాలా కష్టాలు వస్తాయి. సిమ్లో పెట్టేసి క్లియర్గా ఇలా వండేసామనుకో, చూడండి ఎంత బాగుందో, మంచి స్మెల్ వస్తుందండి. నా పిల్లలు కూడా చాలా హ్యాపీగా తింటారు. అలాంటప్పుడు ఇంకా మనం వెరైటీగా చేయాల్సిన అవసరం లేదని నా ఒపీనియను. బాయ్. సబ్స్క్రైబర్ చేసుకోవచ్చు.